మీరు సోడా మానేసి ఫ్రూట్ జ్యూస్కి మారారా? ఈ హెల్దీ ఆప్షన్ వల్ల మీ పళ్ళకి ఏమవుతుందో తెలుసా? ఫ్రూట్ జ్యూసెస్ సహజమైనవి, ఆరోగ్యకరమైనవి అనేది నిజమే, కానీ టీత్ విషయానికి వస్తే న్యాచురల్ అన్నీ కూడా హార్మ్లెస్ అనేవి కాదు. ఈ యాపిల్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, లెమన్ జ్యూసు ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ ఎసిడిక్ నేచర్ వల్ల, తక్కువ pH ఉండడం వల్ల మన టీత్ ఎనామిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో టీత్ ఎనామిల్ ఎఫెక్ట్ అవుతుంది కదా అని ఈ జ్యూసెస్ తాగడం మానేయాలా అనేది క్వశ్చన్. మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నాక తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. తర్వాత ఖచ్చితంగా నార్మల్ వాటర్తో గార్గిలింగ్ చేయడం అనేది మంచి హ్యాబిట్. కొంతమంది అడిషనల్గా ఒక స్టెప్ ముందుకెళ్ళి వెంటనే బ్రషింగ్ అది చేయాలని చూస్తారు. అది తప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫ్రూట్ జ్యూస్ వాడారో ఆ ఎసిడిక్ వల్ల ఎనామిల్ కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. ఆ టైంలో మీరు బ్రష్ పెట్టి రబ్ చేయడం వల్ల ఎనామిల్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఫ్రూట్ జ్యూస్కి మారండి. సోడాస్ అవి వదిలేసి మంచిదే. బట్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాక ఖచ్చితంగా నార్మల్ వాటర్తో గార్గిల్ చేసుకోండి. ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాక సెన్సిటివిటీ వస్తుందా? DM చేయండి, డిస్కస్ చేద్దాం.